వెల్కమ్ టు మై ఛానల్ లీగల్ విండో. ఈరోజు నేను చాలామంది విఐపీస్, పొలిటీషియన్స్, చాలామంది వై దే లివ్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జైల్ అంటే జుడిషియల్ రిమాండ్లో ఎందుకు మగ్గిపోతున్నారు, వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు దొరకట్లేదు, 41 JCRPC లేని కేసెస్లో ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళని ఎందుకు జైల్లో పెడుతున్నారు, పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఫాల్స్ కేసెస్లో ఎలా బయటపడాలి, విఐపీస్ వాళ్ళ యొక్క వాల్యుబుల్ టైం ఇయర్స్ టుగెదర్ అండ్ మంత్స్ టుగెదర్ ఎందుకు జైలులో గడపాల్సి వస్తుంది, వాళ్ళ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, బెయిల్ని ఎలా గ్రాంట్ చేయించుకోవాలి, ఇలాంటి విషయాలు ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తాను. యాక్చువల్లీ I just doesn't want to distract and I just doesn't want to deviate from the topic. I just want to confine to the topic. బెయిల్ ఎలా తెచ్చుకోవాలి, బెయిల్ డిలే అవ్వడానికి రీజన్స్ ఏంటి. ఈ మెనీ పీపుల్, నాట్ ఓన్లీ విఐపీస్, నాట్ ఓన్లీ ది ప్రొఫెషనల్స్, నాట్ ఓన్లీ ది ఇండస్ట్రియలిస్ట్స్, చాలామంది బెయిల్ తెచ్చుకోవడంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒక అడ్వకేట్కి, ఒక డ్యూటీ బౌండెడ్ అడ్వకేట్కి మీ వర్క్, బ్రింగింగ్ ది బెయిల్, గ్రాంటింగ్ ద బెయిల్ అనే వర్క్ మీరు ఇంట్రెస్ట్ చేసిన తర్వాత వాట్ దే ఆర్ డూయింగ్, వాట్ ఆర్ ది మిస్టేక్స్ హ్యాపెనింగ్ ఇన్ ది ప్రొసీజర్ ఆఫ్ గెట్టింగ్ బెయిల్, ఆ డిలే జరగకుండా ఉండాలంటే హౌ టు ఫాలో అప్, మీరేం చేయాలి, మీ అడ్వకేట్స్ వాట్ దే హ్యావ్ టు డూ, ఏం చేస్తే త్వరగా ఎలాంటి సిచ్యువేషన్స్లో బెయిల్ ప్రొసీజర్స్ డిలే అవుతూ ఉంటాయి, ఇలాంటి వాటి మీద డిస్కస్ చేస్తే మెనీ ఇన్నోసెంట్ పీపుల్ అండ్ అండర్ ట్రయల్ ప్రిజనర్స్ క్యాన్ get back to the society in false cases, not in the cases those who have done offenses and crimes, but the innocent people which they have foisted by the police and due to some other influences. ఇరుక్కున్న వాళ్ళ గురించి మాత్రం మాట్లాడుతున్నాను, not to the criminals. This is not particularly for the criminals, those who have done the offenses. అండ్ ఎవరైతే ఇన్నోసెన్స్ ఉన్నారో, ఎవరైతే అక్యూజ్డ్ అన్నెసరీగా జైలుల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ గురించి దీస్ ఆర్ ది రెమెడీస్ అండ్ దీస్ ఆర్ ది ప్రొసీజర్స్ విచ్ దే హ్యావ్ టు ఫాలో అండ్ దేర్ అడ్వకేట్స్ హ్యావ్ టు ఫాలో అప్ అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు ది సొసైటీ ఫర్ వెల్ బీయింగ్. అయితే వాట్ ద ఇన్నోసెన్స్ అడ్వకేట్స్ ఎందుకు అలా ఉండిపోతున్నారు అంటే, మెనీ ది లివ్డ్ ఎక్స్పీరియన్సెస్ facing by the innocent accused and the under trial prisoners, incarcerating them in jails for years is the biggest travesty of justice. దీని నుంచి బయటపడాలంటే ఫస్ట్, while filing the bail application in the filing counter of the concerned court, the whoever be the concerned person, whoever be the concerned authority, I mean the court clerk or the superintendent, whoever be the person in the filing counter where they received the bail application from the advocate, they should ascertain and they will tell us and they will let us know that this will register in the register and the registry will let us know the bail application will go to the concerned bench of the concerned magistrate to whom which they are having the jurisdiction, and there it will be a hearing by the concerned magistrate or sessions judge. ఇలా చెప్పి పంపిస్తారు. వన్స్ ఇలా చెప్పిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ ఎ డ్యూటీ బౌండెడ్ అడ్వకేట్ షుడ్ follow up the situations and follow up the cases, whether the bail application was marked in the cause list. The cause list is nothing but the list of cases which are calling upon by the raider and the court master, raider and court master, which are calling up by the court master on the particular so and so date, where the cause list is marked, where the list of cases and the list of documents are marked in the cause list. Those are the applications and petitions and appeals, whatever it could be. అవి ఏవైతే ఉంటాయో అప్లికేషన్స్, కానీ మన బెయిల్ పిటిషన్, ఫర్ ఎగ్జాంపుల్ మన బెయిల్ పిటిషన్ ఉంటుంది, బెయిల్ అప్లికేషన్ ఉంటుంది. ఈ బెయిల్ అప్లికేషన్ని ఒక కాజ్ లిస్ట్లో మార్క్ చేస్తారు. వెన్ ది కాజ్ లిస్ట్లో మార్క్ చేసినప్పుడు రిజిస్ట్రీ మనకి ఏం చెప్తారంటే సో అండ్ సో కన్సర్న్ మెజిస్ట్రేట్ దగ్గరికి సో అండ్ సో డేట్ని వెళ్ళిపోతుంది అని చెప్తారు. ఇట్ మే టేక్స్, ఇఫ్ యూ బిలీవ్ దట్ వర్డ్ అండ్ ఇఫ్ యూ గెట్ బ్యాక్ టు ది home and sitting idle and just believing and spending time, the time is very crucial to the accused. That time is very 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 precious to the the accused and the client, those who are in the jail and apprehending for anticipatory bail.
టూ కేసెస్ ఉంటాయి ఇక్కడ. ఎవరెవరైతే యాంటిసిపేటరీ బెయిల్ పొందడానికి యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ మూవ్ చేస్తారో దట్ ఈస్ వన్ కేస్. అండ్ దోస్ హూ ఆర్ ఇన్ జైల్ స్పెండింగ్ దేర్ వాల్యుబుల్ టైమ్ in jails. This is the second case. See, instead of leaving all their activities, ఒక క్రైమ్ చేయకుండా ఒక పర్సన్ జైల్లో ఉండడం అంటే హౌ పెయిన్ఫుల్ ఇట్ వాజ్. టేకింగ్ టు ది హార్ట్ ఆఫ్ ది అడ్వకేట్ అండ్ బీయింగ్ ది డ్యూటీ బౌండ్, then they will follow up the situations and they would follow up the procedures of the for granting the bail. Next, coming to the point, once కాజ్ లిస్ట్లో మార్క్ అయిన తర్వాత జస్ట్ make a call and meet up with the and make a circling and just go and attach with the Ahmed. Ahmed means the uh, court clerk. Court clerk will ascertain you whether the from the filing counter the application has reached to the concerned bench, I mean the concerned magistrate. తన కోర్టుకి కరెక్ట్గా రీచ్ అయిందా లేదా అనేది మీకు కన్సర్న్ కోర్ట్ క్లర్క్ అనేది అసర్టైన్ చేస్తారు. వన్స్ ఆ కోర్ట్ క్లర్క్ దగ్గర మీరు వెళ్ళి when the bail application is filing for the fresh and first time bail application and first time fail అవ్వచ్చు, second time fail అవ్వచ్చు, whatever be the reasons behind that, I doesn't want to disclose all those things. ఏదైనా కానీ రీజన్ అది వన్స్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఒకవేళ దిస్ ఇస్ ది ఫస్ట్ టైం విచ్ యూఆర్ ఫైలింగ్ ది బెయిల్ అప్లికేషన్ అయినప్పుడు జస్ట్ గో అండ్ ఫాలో అప్ విత్ ది కోర్ట్ క్లర్క్ ఇన్ ది కన్సర్న్ కోర్ట్ హాల్. మనకి ఏ కోర్ట్ హాల్కి అయితే మన ఫైల్ వస్తుందో, ఏ మెజిస్ట్రేట్ అయితే మన ఫైల్ చూస్తారో, ఏ బెంచ్ మీదకి అయితే మన ఫైల్ వస్తుందో ఆ కన్సర్న్ కోర్ట్ క్లర్క్ని ఫాలో అప్ చేయండి. ఫాలో అప్ చేసి వెదర్ కన్ఫర్మ్ దట్ సో ఆన్ సో అండ్ సో డేట్ మన బెయిల్ అప్లికేషన్ అనేది కాజ్ లిస్ట్లో ఉందా, దాన్ని ఫాలోఅప్ చేస్తారా, అది మార్క్ అయి ఉందా, అది కరెక్ట్గా బెంచ్ మీదకి వచ్చిందా లేదా అనేది వన్స్ మీరు కోర్ట్ క్లర్క్తో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒక వర్క్ కంప్లీట్ అయినట్టే. వన్స్ ఇఫ్ యూ కన్ఫర్మ్ దట్ అండ్ ఫాలో అప్ విత్ ది కోర్ట్ క్లర్క్ వెదర్ ఆన్ సో పర్టికులర్ డేట్ మెజిస్ట్రేట్ ఉంటారా, మెజిస్ట్రేట్ ఉంటే వాళ్ళకి ఏమి సెలవులు లేవా, ఆ డేట్న మళ్ళీ ఇంకేమైనా అడ్జర్న్మెంట్ ఉంటుందా బెయిల్ అప్లికేషన్కి, ఇలాంటివన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసర్టైన్ చేసుకున్న తర్వాత అవసరమైతే యూ జస్ట్ టేక్ ది కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ ది కోర్ట్ క్లర్క్ అండ్ ఫాలో అప్ విత్ ది ఇష్యూస్. ఎందుకంటే అవతల మన క్లయింట్ ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో జైల్లో, లేదా ఒక పోలీస్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఇన్నోసెంట్ అక్యూజ్డ్ ఎవరి మీద అయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో యాంటిసిపేటరీ బెయిల్స్ విషయంలో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో యూ షుడ్ కమ్ టు నో. కాబట్టి వన్స్ మీరు ఫాలోఅప్ చేస్తూ ఉన్న తర్వాత వన్స్ మీరు అసర్టైన్ చేసుకుంటే సో అండ్ సో డేట్న ఈ బెంచ్ మీదకి వస్తుంది అని చెప్పి దేర్ ఈస్ ది సెకండ్ హర్డిల్ where you have to face, where the not only the advocate and the person who is behind the advocate and the accused, I mean my client, our client has to face is the second hurdle is ikkada the court has to send the advance copy of the bail application to the investigation officer. In the absence of the investigation officer, when మనకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కనుక ఆ కన్ఫర్మ్ డేట్లోకి సో డేట్లోకి హియరింగ్ డేట్కి మనం అటెండ్ అవుతాము, బెంచ్ మీదకి ఫైల్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ రాకపోతే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ నెక్స్ట్ అడ్జర్న్మెంట్కి వేస్తారు, ఐ మీన్ పాస్ ఓవర్ చేస్తారు. అంటే మళ్ళీ ఇంకో 2-3 డేస్ మళ్ళీ ఇంకొక అడ్జర్న్మెంట్కి డేస్ డిలే అవుతాయి బెయిల్ గ్రాంట్ అవ్వకుండా ఉండడానికి. దేర్ అవర్ క్లయింట్ ఈస్ సఫరింగ్ ఇన్ ది జైల్. And in the second case, in anticipatory bail case, he has to somewhere hide from the police, not for getting the arrest. కాబట్టే కదా మనకి యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ మూవ్ చేయమని చెప్తారు. సో ఇలాంటి కేసెస్లో దిస్ ఇస్ దేర్ ఆర్ 2 ways. Once we have to send the advance copy. Being an advocate, we have to send the advance copy of the bail application to the concerned investigating officer, those to whom the jurisdiction is there under the police station where the FIR is filed. ఆ కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి మన వాట్సాప్ ద్వారా అయినా పంపించవచ్చు అడ్వాన్స్ కాపీ. అండ్ ఎట్ ది మీన్ వైల్ ది కన్సర్న్ ప్రాసిక్యూషన్, ఐ మీన్ ది కన్సర్న్ కోర్ట్ ఆల్సో హ్యాస్ ది డ్యూటీ టు సెండ్ ది అడ్వాన్స్ కాపీ ఆఫ్ ది bail application to the concerned investigation officer who is doing the investigation for that particular crime.
వాళ్ళు కూడా దాన్ని పంపించిన వెంటనే సో అండ్ సో డేట్లో సో అండ్ సో బెయిల్ అప్లికేషన్కి హియరింగ్ ఉంది అని చెప్పి దే విల్ ఆస్క్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టు అటెండ్ ది hearing date. If the investigation officer is not attending that particular date, even in anticipatory bail also, uh, the the court will not, the magistrate will not grant the interim relief, not even the interim relief, and temporary relief kuda evaru in the absence of the investigation officer. This is the second hurdle which I am particularly and stating subjecting to the investigation officer, that ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేకపోతే, ఐ మీన్ వాళ్ళు స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేయకపోతే రిగార్డింగ్ pertaining the FIR on which we are seeking bail, pertaining the charge sheet for which we are seeking bail, ఆ ఛార్జ్ షీట్ మీద కానీ ఆ ఎఫ్ఐఆర్ మీద కానీ ఆ కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్టేటస్ రిపోర్ట్ మన కన్సర్న్ మెజిస్ట్రేట్కి ఆ పర్టికులర్ డేట్లో హియరింగ్ డేట్లో సబ్మిట్ చేయకపోతే ఖచ్చితంగా బెయిల్ అప్లికేషన్ అనేది మేబీ డిస్మిస్ అవ్వచ్చు, లేదా నెక్స్ట్ అడ్జోర్న్మెంట్కి పాస్ ఓవర్ అవ్వచ్చు. సో ఈ హర్డిల్స్ అన్ని ఓవర్కమ్ అవ్వాలి అంటే ఇక్కడ త్రూ ది కోర్ట్ కానిస్టేబుల్, నాయబ్ కోర్ట్ అంటారు ఇన్ ఢిల్లీ అండ్ సమ్ అదర్ స్టేట్స్, నాయబ్ కోర్ట్ ఆర్ ది కోర్ట్ కానిస్టేబుల్ entrusted to deliver the advance bail application, advance copy of the bail application and the hearing date and the information regarding the hearing date to the investigation officer. If the court constable delays, whatever be the reasons, due to the work burden, deliberately he may think that this can be delivered by tomorrow, or whatever be the reasons, ఏదైనా కానివ్వండి, వాళ్ళు డిలే చేసిన మన సైడ్ నుంచి బీయింగ్ ఏ డ్యూటీ బౌండెడ్ అడ్వకేట్, మన సైడ్ నుంచి డిలే లేకుండా మనం ఆ కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి సో అండ్ సో డేట్లో హియరింగ్ ఉంది, సో అండ్ సో డేట్లో బెంచ్ మీదకి ఫైల్ వస్తుంది, బెయిల్ అప్లికేషన్ అనేది మార్క్ అవడం జరిగింది కాస్ లిస్ట్లో అని మనం కన్వే చేయగలిగితే, దట్ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్, దట్ కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విల్ అటెండ్ ది హియరింగ్, అండ్ ఇన్ ది మీన్ వెల్ వీ విల్ అటెండ్ ది హియరింగ్. ఇవన్నీ జరిగిన తర్వాత బేసింగ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అండ్ బేసింగ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది స్టేటస్ రిపోర్ట్ స్టేటెడ్ బై ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, we will come to the conclusion so that we can argue for granting the bail in favor of our client. ఇది జరగాలి అంటే ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ఫాలో అప్ ది, వీ హ్యావ్ టు సర్కిల్ అరౌండ్ ది ఫైలింగ్ కౌంటర్, ఫ్రమ్ ఫైలింగ్ కౌంటర్ టు కన్సర్న్ కోర్ట్ హాల్. ఎందుకంటే ఫైలింగ్ కౌంటర్ నుంచి అప్లికేషన్ అనేది కోర్ట్ హాల్కి వచ్చిందా, పర్టికులర్ డేట్లో కాజ్ లిస్ట్లో మార్క్ అయిందా, ఇది చూడాలి. నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ అడ్వాన్స్ కాపీ ఆఫ్ ది బెయిల్ అప్లికేషన్ వీ హ్యావ్ టు కన్వే ఇట్ టు ది కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. ఇవన్నీ జరగని క్రమంలో ఖచ్చితంగా బెయిల్ అనేది డిలే అవుతుంది, డిస్మిస్ అవుతుంది, ఫ్యాక్ట్స్ మీద ఆర్గ్యూ చేయకపోతే డిస్మిస్ అవ్వచ్చు. దీస్ ఆర్ ది రీజన్స్. The innocent accused in false cases and the under trial prisoners in the false cases are still they are livid upon in the jails, incarcerating them for long periods. To overcome that, please be awake and please be rational and please be duty bound, making all these duties in time to bring the back, to make the favor of the, to make in favor of the our client. ఇవన్నీ జరిగితే ఖచ్చితంగా ఇన్ టైం బెయిల్ వస్తుంది, జైల్లో ఉండే అవకాశాలు 90% to 99% రెడ్యూస్ అవుతాయి. సో ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ వైల్ entrusting the advocate, please follow up them with any of your relatives or any of the representing person on behalf of you. ఎందుకంటే మీరు జైల్లో ఉంటారు కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్లో మీరు దాన్ని ఫాలోఅప్ చేయలేకపోవచ్చు. ఎనీ ఆఫ్ ది పర్సన్, యువర్ ఫ్రెండ్, యువర్ రిలేటివ్, యువర్ బ్రదర్, యువర్ వైఫ్, యువర్ ఇట్ కుడ్ బి, వాళ్ళని ఆ కన్సర్న్ అడ్వకేట్తో ఫాలోఅప్ చేయమని చెప్పండి. యూ హ్యావ్ టు ఫాలో అప్ అంటిల్ ఆర్ అన్లెస్ యూ మే నాట్ గ్రాంట్ ది బెయిల్ ఇన్ టైం. మీరు అలా జైల్లో మీ వాల్యుబుల్ టైంని మీరు జైల్లో గడపాల్సి వస్తుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే, ఈ సిచ్యువేషన్స్ అన్ని ఓవర్కమ్ చేయాలి అంటే యూ షుడ్ ఫాలో అప్ జస్ట్ అండ్ బేసింగ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్. మీరు ఎవ్రీథింగ్ యూ నీడ్ టు డిస్క్లోజ్ టు ది
హ్మ్. మీ అడ్వకేట్ మీకు అన్నీ కూడా జరిగిన ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఎందుకు మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది? ఎందుకు ఇలా మిమ్మల్ని జైల్‌లో పెట్టడం జరిగింది? లేదా ఎందుకు మీరు యాంటిసిపేటరీ బెయిల్‌కి అప్లికేషన్ మూవ్ చేస్తున్నారు త్రూ ది అడ్వకేట్? ఇవన్నీ మీరు దాని దాని వెనకాల ఉన్న రీజన్స్, దాని వెనకాల ఎందుకు మీ మీద ఫాల్స్ కేస్ రిజిస్టర్ అయింది అనేది మీరు కంప్లీట్‌గా డిస్క్లోజ్ చేస్తే తప్ప మిమ్మల్ని ఆ కేసులో నుంచి బయటపడేయడం గానీ, మిమ్మల్ని ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ అవ్వకుండా చూడడం గానీ, జస్ట్ బై ఫైలింగ్ ది యాంటిసిపేటరీ బెయిల్ ఆర్ బై ఇన్ కేస్ మీరు ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ అయితే వెన్ యూ ఆర్ బీయింగ్ ఎట్ ది ప్లేస్ ఆఫ్ అఫెన్స్ నో వన్ కెన్ సేవ్ యూ. ఇమ్మీడియేట్‌లీ యూ విల్ అరెస్ట్ విల్ బి హ్యాపెన్. అప్రహెన్షన్ విల్ బి టేకెన్ ప్లేస్. ఎప్పుడైతే మీరు మిమ్మల్ని కస్టడీలోకి తీసుకున్నారో, ఎప్పుడైతే మిమ్మల్ని జ్యుడిషియల్ రిమాండ్‌లో పెట్టారో, అక్కడి నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావాలన్నా బెయిల్ ఈస్ ది ఓన్లీ టర్మ్ విచ్ వి హ్యావ్. అవర్ పితామహ ఆఫ్ జస్టిస్ కృష్ణరాయన్ గారు ఆల్రెడీ చెప్పారు. మీకు గుర్తుండే ఉంటుంది. బెయిల్ ఈస్ ద రూల్ అండ్ జైల్ ఈస్ ది ఎక్సెప్షన్. యూ మే నోట్ ఇట్. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీరు ఆ సిచ్యువేషన్స్లో నుంచి బయటపడాలి అంటే ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఫాలో అప్ విత్ ది అడ్వకేట్. అండ్ లేటర్ రీసెంట్లీ వీ హ్యావ్ ఫైల్డ్ ఎ బెయిల్ అప్లికేషన్ ఇన్ చెన్నై in NDPS case. There we went and we spent all around 8 to 10 days for just proceeding with all these things, for making the sureties and clearing up with the issues and moving the file from filing counter to concern bench of the concerned magistrate. ఇవన్నీ జరగడానికి 8 days మేము చెన్నైలోనే ఉండడం జరిగింది. చెన్నైలోనే ఉండి at the 9th day, ఎయిత్ డే, at the end of the 8th day bail order grant చేయడం జరిగింది. On 9th day the accused came out and he felt very happy for the efforts which we put for him. 8 days we spent. And in the meanwhile, when we went to Chennai, it was the regional language is Tamil, I think. We were not comfort, and uh, English lo manage చేయొచ్చు with the court staff and everywhere. You can manage with English. Doesn't matter. And in the meanwhile, if మీకు యాంటిసిపేటరీ బెయిల్లో అయినా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే మీకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేకుండా మీకు ఇంటరిమ్ రిలీఫ్ కూడా దొరకదు. చాలామంది అనుకుంటారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేకుండా ఇంటరిమ్ రిలీఫ్ దొరుకుతుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి బయటపడొచ్చు అని. నాట్ ఈవెన్ మెజిస్ట్రేట్ విల్ నాట్ ఎంటర్టైన్ ది బెయిల్ అప్లికేషన్, దట్ ఈస్ ది యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ విత్ in the absence of, without the presence of the concerned investigation officer. In the meanwhile, recently ఇంకో కేస్ వైజాగ్లో సెక్షువల్ హరాస్మెంట్ కేస్. ఆయన ఒక పెద్ద డాక్టర్, spent lakhs of monies for the bail. He was in the jail. ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ స్పెండ్ చేసినా కూడా ఇక్కడ ఫస్ట్ ఒక బెయిల్ అప్లికేషన్ అనేది డిస్మిస్ అవ్వడం జరిగింది. ఇన్ ప్రయర్ టు మై అప్లికేషన్, ఐ మీన్ నాకన్నా ముందు ఇంకొక అప్లికేషన్ ఎవరో ఫైల్ చేశారు కన్సర్న్ అడ్వకేట్, అది డిస్మిస్ అయింది. ది డాక్టర్ వాజ్ రియల్లీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డిప్రెషన్, వితౌట్ ఎనీ mistake, without any offense, without any crime done by the doctor, spending lakhs of monies uh, for getting the bail. The first bail application was dismissed. I don't know the reason. I don't want to talk about the names and the particular sections and the particular situations. I just want to talk in vague, just for conveying the information. ఏం జరిగిందో తెలియదు, ఫస్ట్ అప్లికేషన్ అనేది డిస్మిస్ అయింది. సో ఫైనలీ we were succeed in getting him out of the jail by just granting the bail. The same court, not even in the high court. Once lower కోర్ట్లో ఫెయిల్ అయితే at times higher కోర్ట్లో ఫైల్ చేయాలి అనుకుంటారు. నో, లోయర్ కోర్ట్లోనే తెచ్చుకోవచ్చు, బేసింగ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ అండ్ ఫాలోయింగ్ ది steps which what we have already discussed. So many situationsలో many VIPs, many industrialists, politicians, many casesలో whatever be the charges, whatever be the criminal charges, like క్రిమినల్ కాన్స్పిరసీ కావచ్చు, 498A కావచ్చు, ఏదైనా స్పెషల్ లోకల్ లాస్ కావచ్చు, ఏదైనా కూడా ఎలాంటి క్రిమినల్ ఛార్జెస్ మీ మీద ఫైల్ చేసినా కూడా ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ది previous earlier videos that we have quash petition
once after getting out of the jail, we have another remedy for just quashing out the FIR and just for cashing out the charge sheet. We have the best remedy is the quash petition. While if you are already in trial, even in trial also we can go for the quash petition in high courts under 482 CRPC. I already deliberately discussed in another video. Please check it out. Please go through that video. And another in addition to that, we have discharge petition under 227 and 239 of CRPC, where the charge sheet is filed in the concerned court and the charges are not framed by the concerned magistrate. ఎప్పుడైతే ఛార్జెస్ ఫ్రేమ్ అవుతాయో మీ మీద, ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుందో కోర్టులో, ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత మీ మీద కోర్టులో ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు మిమ్మల్ని ఫస్ట్ అపియరెన్స్ అయిన తర్వాత. ఆ రెండు పీరియడ్స్కి మధ్యలో, ఆ రెండు స్టెప్స్కి మధ్యలో యూ కెన్ ఫైల్ ది డిశ్చార్జ్ పిటిషన్ అండర్ ది సెక్షన్స్ విచ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. ఇది ఒక ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇన్ కేస్ మనం కనుక ప్రూవ్ చేసుకోగలిగితే మీ కేసుని ఇక్కడ కూడా లోయర్ కోర్టులో కూడా డిస్మిస్ చేస్తారు. ఐ మీన్ ఎఫ్ఐఆర్ని డిస్మిస్ చేస్తారు. ఎఫ్ఐఆర్ని డిస్మిస్ చేయడం, ఛార్జ్ షీట్ని డిస్మిస్ చేయడం అంటే మిమ్మల్ని ది అక్యూజ్డ్ ఆర్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ది ఎఫ్ఐఆర్. అంటే ఒక పర్టికులర్ అక్యూజ్డ్ మీద మనం డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేస్తే, లేదా అందరి మీద కూడా డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేస్తే, ఇఫ్ ది కన్సర్న్ మెజిస్ట్రేట్ ఈస్ సాటిస్ఫైడ్ విత్ ది ఆర్గ్యుమెంట్స్ విచ్ ఆర్ లెట్టింగ్ అవుట్ బై ది అడ్వకేట్, ప్రాపర్గా మనం వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే, ప్రాపర్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు మనం కన్వే చేయగలిగితే, ఆ పర్టికులర్ కేసు నుంచి మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు. అక్కడే కేసు కొట్టుకుపోతుంది. కొన్నిసార్లు ఎక్కడ కొట్టుకుపోకపోతే యూ కెన్ గో ఫర్ ది హై కోర్ట్ బై ఫైలింగ్ ది క్వాష్ పిటిషన్ దేర్. కొన్ని సిచ్యువేషన్స్లో ఎఫ్ఐఆర్ స్టేజ్లో మీకు స్టే ఆర్డర్ వస్తుంది, లేదా ఎఫ్ఐఆర్ సెల్ఫ్ కొట్టుకుపోతాయి. కొన్ని సిచ్యువేషన్స్లో ఛార్జ్ షీట్ స్టేజ్లో మీకు స్టే ఆర్డర్ వస్తుంది. అంటే స్టే ఆర్డర్ అంటే లోయర్ కోర్టులో కేసు ప్రొసీడింగ్స్ అక్కడితో ఆపేయమని. అక్కడి నుంచి లేదా ఛార్జ్ షీట్ స్టేజ్లో బేసింగ్ ఆన్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది బేసింగ్ ఆన్ ది మెరిట్స్ ఆఫ్ ది కేస్ మీ అడ్వకేట్ ప్రాపర్గా ఎఫ్లూయెంట్గా ఐ మీన్ వెర్బల్ ఫైట్ చేయగలిగితే, ప్రూవ్ చేయగలిగితే యు ఆర్ ఇన్నోసెంట్ అని ఖచ్చితంగా అక్కడ కూడా మీకు రిలీఫ్ దొరుకుతుంది. సో వెన్ ఎవర్ ఏ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ వాజ్ ఇన్ ది ఇన్కార్సరేషన్, ఐ మీన్ ఎవరైతే జైల్లో మగ్గుతున్నారో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా, అది వాట్ ఎవర్ బి ద కేసెస్, వాట్ ఎవర్ బి ద క్రిమినల్ ఛార్జెస్, ఎలాంటి కేసులైనా కూడా జస్ట్ థింక్ అబౌట్ ఇట్. వాట్ ఆర్ ది స్టేట్ ఆఫ్ మైండ్, వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది, హౌ డిప్రెస్డ్ దే విల్ బీ, whether they have done or not, that is secondary. That will be concluded by the court in the trial or in the judgment or in the high court in quash petitions. That is not our duty. Just follow up with the advocates, those who can spend much time for the persons, those who are suffering in jails. ఏ అడ్వకేట్ అయితే పేషెంట్గా మీకు టైం స్పెండ్ చేయగలుగుతారో అలాంటి అడ్వకేట్ని చూస్ చేసుకొని, ఒకవేళ విత్ అడ్వకేట్ మీరు చూస్ చేసుకున్న అడ్వకేట్ని ఫాలో చేయండి. వాళ్ళు మీకు టైం స్పెండ్ చేసే విధంగా, వాళ్ళు ప్రాపర్గా ఫాలోఅప్ చేసే విధంగా మీరు వాళ్ళకి ఎంకరేజ్ చేయగలిగితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ పర్సన్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా జైల్లో నుంచి బయటపడవచ్చు. ఐ మీన్ ఇఫ్ ది కేసెస్ ఆర్ ఫాల్స్, ఇఫ్ ది కేసెస్ ఆర్ ఫ్రివలెస్, వాట్ ఎవర్ బి ద సిచ్యువేషన్స్. ఈవెన్ ఇన్ రెగ్యులర్గా ప్రతి కేసెస్లో కూడా బెయిల్ ఈజ్ ఎ రూల్ అండ్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. బెయిల్ అనేది ఖచ్చితంగా గ్రాంట్ చేయడం జరుగుతుంది సర్టెన్ పీరియడ్ తర్వాత. ఎందుకంటే అకార్డింగ్ టు సిఆర్పిసి సర్టెన్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ సర్టెన్ ప్రొవిజన్స్ ప్రకారం సర్టెన్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఐదర్ 60 days, జనరల్గా 60 days ఉంటుంది ఇన్వెస్టిగేషన్. అది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత యూజువల్గా యాజ్ ఏ రైట్ ఆఫ్ మ్యాటర్ ఆఫ్ ది అక్యూజ్డ్ హీ కెన్ బి గ్రాంట్ ఏ బెయిల్. ఆర్ ఇన్ కేసెస్ కొన్ని సిచ్యువేషన్స్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆ 60 daysని 90 days వరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదని చెప్పి ప్రొలాంగ్ చేస్తారు. అక్కడ కూడా మీరు స్టాట్యుటరీ రైట్స్ని ఎన్ఫోర్స్ చేసుకొని మీ బెయిల్ మీరు తెచ్చుకోవచ్చు. మోస్ట్లీ ది రిమాండ్ ఈజ్ వెన్ ది పర్సన్ ఈజ్ అరెస్టెడ్ నాట్ ఇన్ ది హీనియస్ అఫెన్సెస్, ఇన్ సింపుల్ అఫెన్సెస్. 15 days ఉంటుంది. 15 days to 45 అలా డేస్ ఉంటాయి, కొన్ని పీరియడ్స్ ఉంటాయి. ఆ పీరియడ్స్ లోపల మీరు ఖచ్చితంగా బెయిల్ అనేది గ్రాంట్ చేసుకోవచ్చు. సో ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్. రీసెంట్గా నేను సమ్ ఆఫ్ ది వ్యూవర్స్ ఎవరో నాకు కాల్ చేసి చెప్పారు, ఏంటంటే మరి ఎవరికో కాల్ చేశారంట, నాకు తెలియదు ఎవరికి చేశారు, దే డిడ్ంట్ డిస్క్లోజ్ మీ. నేను కూడా అంత పర్టికులర్గా అడగలేదు.
సమ్ అడ్వకేట్‌కి ఎవరికో కాల్ చేస్తే వాళ్ళు హ్మ్, ప్రిలిమినరీగా అడ్వైస్‌కి అమౌంట్ అడిగారంట. మన దగ్గర అలా ఏమి ఉండదండి. జస్ట్ ఫర్ లీగల్ అడ్వైజెస్, లీగల్ ఒపీనియన్స్ వరకు మీకు ఏం చార్జ్ చేయం. ఫస్ట్ యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కాల్ అస్. కాల్ చేసి ఏ ఇన్ఫర్మేషన్ ఏమి కావాలి, మీరు ఎలాంటి వాటిలో ఉన్నారు. ఎందుకంటే బీయింగ్ ఏ ఆహ్, లేమ్యాన్ అంటే ఆర్డినరీ పర్సన్, మీకు చట్టాల మీద అవగాహన ఉండకపోవచ్చు. సో అండ్ సో కేసులో ఇరుక్కుంటే ఎలా బయటపడాలి? అసలు ఆ చార్జెస్ ఏంటి? మీ మీద ఏం జరుగుతుంది? వాట్ ఈస్ ది కాన్స్పిరసీ, ఐ మీన్ ఇన్ ఫాల్స్ కేసెస్, వాట్ ఈస్ ది కాన్స్పిరసీ హ్యాపెనింగ్ బిహైండ్ యూ అనేది కొంతవరకు మేము చెప్పగలం. దానికి చార్జెస్, ఫీ ఏం చార్జెస్ చేయము. జస్ట్ ఫర్ ఏదైనా లీగల్ నోటీస్ పంపించాలి, నెక్స్ట్ ఫర్దర్గా కేసుని టేకప్ చేయాలి, బెయిల్ అప్లికేషన్స్ ఫైల్ చేయాలి, ఇలాంటి వాటికి జనరల్గా ఫీజు ఉంటుంది. కానీ నాట్ ఫర్ ది జస్ట్ ఇన్ ది ఇనీషియల్ స్టేజెస్లో లీగల్ ఒపీనియన్స్ ఇవ్వడానికి జనరల్గా నేనైతే ఛార్జ్ చేయను. సో ఫీల్ ఫ్రీ టు కాల్ అండ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ది నాట్ ఫర్ ది ఆల్రెడీ అడ్వకేట్స్ సఫిషియంట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కాదు. ఎవరైతే లేమ్యాన్ అయితే ఫాల్స్ కేసెస్లో ఇరుక్కుంటారో, ఎవరైతే లేమ్యాన్ ఫాల్స్ కేసెస్లో ఇరుక్కుని ఇబ్బంది పడుతూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని బయటకు తీసుకురావాలని ట్రై చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు బెయిల్ పిటిషన్స్ ఫైల్ చేయడానికి ఇది ప్రొసీజర్స్ చెప్పానండి. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ సైనింగ్ ఆఫ్.